మిత్రులారా, ఆసిఫాబాద్ గడ్డ అంటే మిత్రుడు అత్రం సక్కు గడ్డ. ఇవాళ మీ అందరి అభిమానం చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీగా అండగా నిలబడడానికి కదిలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, తెలుగుదేశం పార్టీ, సిపిఐ పార్టీ పెద్దలు కోదండరాం గారి అభిమానులందరికీ కూడా ఆసిఫాబాద్ గడ్డ మీద నుంచి దండాలు పెడుతున్నా. చేసిన రామ్జీ గోండును ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మిత్రులారా, 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని, తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, ఇచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడిండు. ఎన్నికల సందర్భంగా ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు, కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీని గెలిపించిండ్రు. ఒక్క అవకాశం టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ఇస్తే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా అవును నిజమే కదా, చాలాసార్లు హస్తం గుర్తుకేసినాం, కొన్నిసార్లు సైకిల్ గుర్తుకేసినాం, ఒక్కసారి కారు గుర్తుకేస్తే మనం కన్న కలలు నిజమైతాయేమో, తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయేమో, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయేమో, ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు ఇక చావు చూడాల్సిన అవసరం లేదేమో, మహిళలకు సముచితమైన గౌరవం జరుగుతుందేమో, ఆదివాసీలు, గోండులు, లంబాడాల మధ్య, కోయల మధ్య, గొత్తుకోయల మధ్య సామరస్య పూర్వకమైన వాతావరణం ఉండి వాళ్లకు దక్కాల్సిన 12% రిజర్వేషన్ కేసీఆర్ ఇస్తా అన్న 12% రిజర్వేషన్ వస్తదేమో అనుకున్నారు. నేను ఇవాళ ఇక్కడున్న యువకులందరిని అడుగుతున్నా, ఒక్క రూపాయి ఇవ్వకపోయినా కనీసం తాగడానికి ఒక నీళ్ల సీసా ఇవ్వకపోయినా వేల మంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అత్రం సక్కుకు మద్దతు పలకడానికి వచ్చిండ్రంటే, కేసీఆర్ ను గద్దె దించడానికి కదం దొక్కిండ్రంటే మీ సొంతంగా దారెంబడి నేను చూసుకుంటూ వచ్చిన వేల సైకిల్ మోటార్లు ఉన్నాయి. సైకిల్ మోటార్ల మీద వచ్చిండ్రంటే అది మీ అభిమానం, మీరు రావాలని ఇక్కడికి వచ్చిండ్రు తప్ప ఎవరో తెస్తే మీరు ఇక్కడికి రాలే. నేను ఇవాళ అడుగుతున్నా ఆదివాసీ బిడ్డల్ని, ఈ 52 నెలల్లో ఎప్పుడన్నా కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ అయినా మీరు ఎట్లా బతుకుతున్నారు, మీ జీవితాలు ఎట్లున్నాయి? వానకాలం వస్తే 100 గ్రామాల నుంచి రవాణా సౌకర్యాలు తెగిపోయి పాము గరిసినా, తేలు గరిసినా, లేదా ఏదైనా అంటువ్యాధి వస్తే ఆసుపత్రులకు తరలించడానికి ఎవడన్నా తట్టెడు మట్టి పోయడానికి వచ్చిండ్రా అని నేను మిత్రులను అడుగుతున్నా. వచ్చిండ్రా? పోనీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు కదా, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు కదా, ఎవరికైనా భూములు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు కదా, ఎవరికైనా మీ ఇళ్లలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీ 12% రిజర్వేషన్ వచ్చిందా? గిరిజనేతరులకు పట్టాలు ఇస్తా అన్నాడు కదా, ఇది షెడ్యూల్ 5 ప్రాంతం కాబట్టి గిరిజనేతరులకు ఎవరికన్నా న్యాయం జరిగిందా?
మరి ఇవాళ గిరిజనేతలకు న్యాయం జరగకపోయే, ఆదివాసీలకు న్యాయం జరగకపోయే, ఇక్కడ నివసించే ఏ ఒక్కరికి ఉద్యోగం రాకపోయే, ఏ ఊరికి రోడ్డు వేయకపోయే, మరి 5 ఏళ్లలో 6,75,000 కోట్ల రూపాయల ప్రజాధనం బడ్జెట్ ఎక్కడికి పోయిందో నిలబెట్టి చొక్కా బట్టి అడగాల్సిన సందర్భం రాలేదా? ఇవాళ ఇక్కడ ఉన్న ఆదివాసీ బిడ్డలతో నేను మాట్లాడదలుచుకున్నా, నేను చెప్పదలుచుకున్నా. సోదరులారా, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ ధనిక రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టింది. ఇవాళ మిగులు బడ్జెట్ రాష్ట్రం చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ మీద మోపిన అప్పు 69,000 కోట్లయితే, మిగులు రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక్కడే చేసిన అప్పు 1,52,000 కోట్ల రూపాయలు. ఇవాళ నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, చంద్రశేఖరరావు, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.